తమ తల్లిదండ్రికి నిన్న ఏముందిరా తమ్ముడు ఈ తత్వము నిజమురా. 9 మాసములు మోసెరా అమ్మ పదములకు ఫలమిల్ల. 9 మాసములు మోసెరా అమ్మ పదములకు ప్రణమిల్లరా. పెంచి పెదవాణ్ణిగా మంచి గుణశాలిగా పెంచి పెద్దవాణ్ణిగా మంచి గుణశాలిగా మార్చెను నిన్ను మీ నాన్నరా. ఎన్ని లోకాలు గాలించినా వారి రక్తం పంచుక పుడితీవి వారికెంతెంతో రుణపడితీవి. వారి రక్తం పంచుక పుడితీవి వారికెంతెంతో రుణపడితీవి. వారు నీ ప్రాణము వారు నీ ధ్యానము వారు నీ ప్రాణము వారు నీ ధ్యానము వారు లేకుంటే నువ్వు లేవురా. వారు లేకుంటే నీవు లేవురా. ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. తమ్ముడు ఈ తత్వము నిజమురా. కన్న వారిని కావడి మోసిన మాన్య శ్రవణాత్యుడే ధన్యుడు. కన్న వారిని కావడి మోసిన మాన్య శ్రవణాత్యుడే ధన్యుడు. నాటి శ్రీరాముడు నాటి ఆ భీష్ముడు నాటి శ్రీరాముడు నాటి ఆ భీష్ముడు నేటికైనను చిరంజీవులు నేటికైనను చిరంజీవులు. ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిగా. తమ్ముడు ఈ తత్వము నిజమురా. ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా. ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా. చనిపోయిన పిమ్మట వారి నామమ్ముతో చనిపోయిన పిమ్మట వారి నామమ్ముతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా. శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా. ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా. తమ్ముడు ఈ తత్వము నిజమురా. తమ్ముడు ఈ తత్వము నిజమురా. పిల్లలు అమ్మ అంటే ఇష్టమే మీ అందరికీ. మాకు కూడా ఇష్టమే. మా అమ్మ కూడా నాకు ఇష్టం. మీకు ఇష్టమేనా? చేతులు లేపాలి. అమ్మ అంటే ఇష్టం. నాకు చేతులు లేపండి. పెద్దవాళ్ళైనా సరే లేపాలి. ఇష్టమేనా? ఓకే. నాన్న అంటే కూడా ఇష్టమే కదా. వాళ్ళిద్దరూ ఎవరి కోసము? మన కోసం త్యాగమూర్తులై మనల్ని పెంచి పోషించడం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దారిలో నడుచుకోవాలి. మీ స్కూల్లో చెప్తున్నారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు పిలిస్తే పోకూడదు, మాట్లాడకూడదు, ఎవరైనా ఇచ్చిన పదార్థాలు తినకూడదు. తర్వాత మీ స్కూల్లో చెప్తున్నారు కదా బ్యాడ్ టచ్ అని చెప్తున్నారు కదా, అవి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం టీచర్ కన్నా సార్ కన్నా లేకపోతే స్కూల్లో ఇంటి దగ్గర అమ్మ నాన్నకి చెప్పాలి. ఓకేనా? ఆ విధంగా అమ్మను ఫ్రెండ్షిప్ చేసుకోండి, బాగా నాన్నను ఫ్రెండ్షిప్ చేసుకోండి. బంధువులారా, ఈరోజు మనం చూస్తున్నాము మన యొక్క కుటుంబాలలో కొన్ని కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏం ఏర్పడుతున్నాయంటే